వయసు ఉంది, 74 ఏళ్ళ వయసు ఉంది. అంటే నాయుడు బ్రదర్స్ అంటుండా నేను. ఎవడేమన్నా అనుకోమను, నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్, నాయుడు బ్రదర్స్ యు ఆర్ యునైటెడ్ అని ఎందుకు అంటున్నానంటే, గోదావరి జిల్లాలో కాపులు చివరి నాయుడు అని పెట్టుకుంటారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర పోతే యలమదొరలో నాయుడు అని పెట్టుకుంటారు, చివర బీసీలు నాయుడు అని పెట్టుకుంటారు. చిత్తూరు జిల్లా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుంచి ఇటు అన్ని జిల్లాలు, ఈ గ్రేటర్ రాయలసీమ అంతా కూడా నాయుడు అని పెట్టుకుంటారు, కమ్మ కమ్యూనిటీ. ఇక్కడ నీకేమవుతుందంటే గుంటూరు జిల్లా, కృష్ణ జిల్లా, అక్కడ గోదావరి జిల్లాలో చౌదరి అని పెట్టుకుంటారు, ఇక్కడేమో రావు అని పెట్టుకుంటారు. కాబట్టి నేను అనేది నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉంటే ఏ రోజు ఓడిపోవాలా తెలుగుదేశం బ్రదర్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్, నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఈ నాయుడు బ్రదర్స్ ఎప్పుడైతే ఇడిపోయినప్పుడల్లా అక్కడ గవర్నమెంట్ పోతుంది. నాయుడు బ్రదర్స్ వీఆర్ వన్ అనుకొని భేషజాలకు పోకుండా కలిసి ఉంటే కలదు సుఖము అని పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో ఉన్న విషయాలు, తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉన్న 2 విషయాలు కోడీకరించి ఒకే వేదిక మీదకి వచ్చి ప్రజల సంక్షేమం దృష్ట్యా ఒకే మేనిఫెస్టో రూపకల్పన చేసి మేమంతా మీ వెంటున్నాము, మేము 10 సంవత్సరాల పాటు ప్రజల సేవకి, ఇప్పుడు రాష్ట్రం బస్టు పట్టిపోయింది, ఇప్పటికే దాదాపు 11.28 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయిందని కేంద్ర రాజ్యసభలో కనకమేడల వేసినటువంటి క్వశ్చన్ చూపిస్తే ఆన్సర్ లేదు. దానికి శ్వేతపత్రం. మొన్న తెలంగాణలో కూడా మోహో ఆహా అంటే బొక్కలన్నీ బయటకు వచ్చినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. రేపు ఈయన ఎంత తాకట్టు పెట్టాడు, ఏ కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, ఏ హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు, ఏ భూములను పంచిపెట్టాడు, ఇవన్నీ బయటికి రావాలా. ఈ 11.28 లక్షల కోట్ల డబ్బు ఏమైపోయిందో బయటికి రావాలంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జున్లాగా మళ్ళీ చెప్తున్నా, కృష్ణుడి పాత్ర చంద్రబాబు నాయుడు పోషించాలా, అర్జునుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషించి రాష్ట్రాన్ని రక్షించాలా. కాబట్టి ఆ రోజు మహాభారత సంగ్రామంలో కౌరవుల్ని చిత్తుగా ఏ విధంగా ఇప్పుడు కౌరవ సేన ఉంది, కాబట్టి ధర్మమైనటువంటి పరిపాలన రావాలా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమరావతి నగర నిర్మాణం జరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఇరిగేషన్ అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, అదే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనించే దిశగా ప్రయత్నించి వీళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా పోరాడి 2024లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా విజయం వార్ వన్ సైడే అవుద్దని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కష్టాలు ఎన్నైనా పడి కలిసి 2024 ప్రజా యుద్ధ సంగ్రామంలో పాల్గొనాలనేది నా అభిలాషణ.